ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెల 1వ తారీఖు లగాయతు 7వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతులు గమనిద్దాం. ఈ వారంలో గురుగ్రహం వృషభ రాశి యందు సంచరిస్తూ ఉండగా, కుజుడు మిథున రాశి యందు, సింహమందు రవి బుధుల యొక్క సంచారము, కన్యారాశి యందు శుక్రకేతువులు, అలాగే కుంభమందు వక్రించినటువంటి శనేశ్వరుడు, మీనమందు రాహువు, అలాగే ఈ వారంలో చంద్రుడు కర్కాటక సింహ కన్యా రాశులు యందు సంక్రమణం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి 2, 3 స్థానాల యందు యోగిస్తూ ఉన్నటువంటి గురు కుజుల యొక్క పూర్తి అనుకూలమైనటువంటి గ్రహస్థితి, ఆ తర్వాత పంచమ స్థానమందు ఉన్నటువంటి బుధగ్రహం, షష్ఠ స్థానమందు ఉన్నటువంటి చంద్రుడు, ఇలా 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు శనేశ్వరుడు వక్రించినటువంటి స్థితితోటి కలుపుకొని 5 గ్రహాల యొక్క స్థితిగతులు అనుకూలంగా ఉన్నాయి. ఈ అనుకూలమైనటువంటి స్థితిగతుల వల్ల ఆర్థిక పరిస్థితులలో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నిలకడ అనేటువంటిది గమనిస్తూ ఉండొచ్చు. మరీ ముఖ్యంగా గత వారాల్లో ఏదైనా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి మేషరాశి వారికి ఈ వారంలో వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ ఇటువంటి రంగాలన్నింటిలోనూ కూడా కొంత నిలకడతో ఉండేటువంటి వాతావరణం అనేటువంటి దాన్ని ఈ వారంలో చూడవచ్చు. ప్రత్యేకించి తృతీయ స్థానంలో కుజుడు బలీయమైనటువంటి గ్రహంగా యోగిస్తూ ఉన్న కారణం చేత అటు ఆర్థిక పరిపుష్టి, ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా చాలా సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. దీనితో పాటుగా అటు తోబుట్టువులకి సంబంధించినటువంటి విషయాలు, అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళకి సంబంధించి, అలాగే వంశపారంపర్యంగా వస్తూ ఉన్నటువంటి ఆస్తిపాస్తులు, ఇటువంటి వాటి పట్ల ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాక ప్రభుత్వ పరంగా, ప్రభుత్వ ఉద్యోగస్తుల పరంగా ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉన్నా కూడా అవన్నీ సద్దుమణిగేటువంటి విధంగా ఈ వారం గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అంతేకాక ఈ తృతీయంలో ఉండేటువంటి కుజుడు చంద్రబలం ఉండడం, పంచమంలో బుధుడు ఉండడం, బలీయమైనటువంటి ఈ ఉపచయ కోణస్థానాల్లో ఉండేటువంటి గ్రహాల కారణం చేత లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. భూ సంబంధమైనటువంటి ఏదైనా ఇబ్బందులు అమ్మకాల కొనుగోలులో ఉంటే అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. న్యాయస్థాన సంబంధమైనటువంటి విషయాల్లో గెలుపు అనేటువంటిది కనబడుతూ ఉన్నది. అలాగే సంతానపూర్వకమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. మరీ ముఖ్యంగా వస్తువులు, ఆభరణాలు, వస్త్రాలు, వాహనాలు ఇటువంటి వాటిని కొనుగోలు చేయాలి అనేటువంటి మేషరాశి వారికి ఈ వారం పరిస్థితులన్నీ కూడా సానుకూలంగా అనుకూలించేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. దీనితో పాటుగా విద్యార్థులకి ఈ వారం గ్రహస్థితి చాలా ఉన్నతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాదులు చేసుకునేటువంటి వారందరూ కూడా లాభపడడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి వ్యయరాహు యొక్క దోషం వల్ల ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వారికి కొంత ఏకాగ్రత లోపము, తత్ఫలితంగా అనుకున్నటువంటి స్థాయిలో విజయాలు లభించకపోవడం అనేటువంటిది కనబడుతూ ఉన్నది. అలాగే ఆరోగ్యం పట్ల కించిత్ శ్రద్ధ వహించాలి. మరీ ముఖ్యంగా బుధ గురువారాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత బలీయమైనటువంటి మానసిక స్థితికి కారణమవుతూ ఉన్నది, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. మేషరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై వ్యయరాహు యొక్క దోష నిమిత్తార్థమై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, మరీ ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు, ఆదివారం వచ్చేటువంటి రాహుకాల సమయాల్లో దీపారాధన చేస్తూ దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి రాహువు, బుధుడు, శుక్రుడు, అలాగే చంద్రగ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత ఈ వారంలో సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. అయితే జన్మగురుని యొక్క దోషం, అలాగే కుజుడి యొక్క స్థితి మిశ్రమంగా ఉన్నటువంటి కారణం చేత
కొంత బలీయమైనటువంటి దోషాలను ఇచ్చేటువంటి గ్రహాలు ఆ స్థానాల నుండి తప్పుకోవడం ద్వారా కొంత ఉపశమనాన్ని ఈ రాశి వారు చూడవచ్చు. అయితే ప్రత్యేకించి ఈ వారంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మరీ ముఖ్యంగా ఈ వైరల్ ఫీవర్లు కానివ్వండి, లేకపోతే ఏదైనా గాలి ద్వారా నీటి ద్వారా వ్యాప్తి చెందేటువంటి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాటి పట్ల ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. చతుర్థ పంచమ స్థానాల్లో యోగించేటువంటి గ్రహాలు ఉన్న కారణం చేత ఆభరణాలు, వస్తువులు, వస్త్రాలు, వాహనాలు, భూమి, గృహ ఇటువంటి వాటి యొక్క కొనుగోలు కానీ అమ్మకాలు కానీ సజావుగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే మాటకి సంబంధించినటువంటి చిన్నపాటి సమస్యలు ఏర్పడడానికి, చిన్నపాటి మాట పట్టింపులు అటు తోబుట్టువుల మధ్యలో కానీ, అన్నదమ్ముల మధ్యలో కానీ, లేదా కుటుంబ సభ్యుల మధ్యలో కానీ ఏదైనా చిన్నపాటి మాట పట్టింపులు ఏర్పడడానికి కూడా ఈ వారం గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ప్రత్యేకించి లాభస్థానంలో రాహు అనుకూలిస్తూ ఉన్న కారణం చేత అటు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు, చాలా కాలంగా ఎవరైనా డబ్బులు ఇవ్వాలి లేదా మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి, ఇటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి ఇవ్వడాలు తీసుకోవడాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి ఈ వారంలో వాటి తాలూకు ఫలితాలు కొంత ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాలు ఇవన్నీ కూడా చక్కగా సానుకూలంగా ముందుకు సాగుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడము, కొత్త ఉద్యోగాల కోసం వెతుక్కుంటూ ఉండేటువంటి వారు మంచి వార్తలు వినడము, ఉద్యోగంలో ప్రమోషన్లు లాంటివి కూడా ఈ వారం ఆశించవచ్చును. ఉద్యోగంలో గుర్తింపు లభించడానికి కూడా ఈ గ్రహస్థితి కలిసి వస్తుంది. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి విషయాల పట్ల కొంత శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. ఇందాక చెప్పినట్టు ఈ నీటి ద్వారా, గాలి ద్వారా వ్యాప్తి చెందేటువంటి అనారోగ్య సమస్యలు అవి మీ నుండి ఇతరులకు సంక్రమించకుండా, కుటుంబ సభ్యులకి లేదా ఇతరుల నుండి మీకు సంక్రమించకుండా మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. విద్యార్థులకి గ్రహగతులు చాలా మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. ఏకాగ్రతని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థిక పరిపుష్టిని కలగజేస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలలో నైపుణ్యాన్ని పెంచుకోవడానికి వారు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, ప్రత్యేకించి బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళి బెల్లము లేదా చెరకుని సమర్పణ చేస్తూ ఉండడం ద్వారా ఈ వారంలో మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి తృతీయ స్థానంలో ఉండేటువంటి రవిగ్రహం, చతుర్థ స్థానమందు ఉండేటువంటి శుక్రగ్రహం యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత, అలాగే రాహు చంద్రుల తాలూకు అనుకూలమైనటువంటి స్థితిగతులతో కలుపుకొని 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు అందబోతూ ఉన్నాయి. అయితే ప్రధానంగా అటు వ్యయంలో ఉండేటువంటి గురుడు జన్మరాశిగతుడైనటువంటి కుజగ్రహం వల్ల జన్మరాశిగతే భౌమౌ యక్షరాక్షస పీడితం అంటూ ఉన్నది శాస్త్రం. అంటే ఈ 2 గ్రహాలు చాలా ఎక్కువగా పీడించడానికి. ఏ విధంగా అంటే అటు శారీరక శ్రమని అలాగే కొంత మానసికమైనటువంటి శ్రమని కూడా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. ఎక్కువగా శరీరం కష్టపడుతూ ఉంటుంది. అది ప్రయాణాలు చేయడం వల్ల కానివ్వండి, లేదా అతిగా ఆలోచించడం వల్ల మానసికంగా ఇబ్బంది పడుతూ ఉండడం కానీ, ఇటువంటి వాటి పట్ల మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకించి ప్రయాణాలు చేసేటువంటి మిథున రాశి వారు, అంటే డైలీ ట్రావెల్ చేసేటువంటి వారు కానీ, దూరత్ర ప్రయాణాలు చేసేటువంటి వారు కానీ చక్కగా వారు ఏదైతే సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా పాటిస్తూ ముందుకు వెళుతూ ఉండడం ద్వారా అనేక రకాలైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎప్పుడైనా ఈ రాశి వారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మాట్లాడేటువంటి అప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. 90% ఈ గ్రహస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడకుండా మితంగా మాట్లాడుతూ ఉండడం, సాధ్యమైనంత వరకు మౌన వ్రతాన్ని పాటిస్తూ ఉండడం వల్ల అనేక రకాలైనటువంటి సమస్యల నుండి బయటపడతారు. కోపము, ఫ్రస్ట్రేషను అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి వస్తుంది. ఉద్యోగం చేసేవారికి, వ్యాపారం చేసేవారికి, ఎక్కడైనా పని చేసుకుంటూ బతికేటువంటి వారికి అందరికీ కూడా రకరకాలైనటువంటి సమస్యలతోటి ఉక్రోషం కానీ, కోపం కానీ, ఉద్వేగం కానీ, బాధ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అయినప్పటికీ వాటిని ప్రదర్శించకుండా, అలాగే మీ యొక్క కష్ట నష్టాలని పక్కవారితో పంచుకోకుండా
మీరు భరిస్తూ వాటిని అధిగమించేటువంటి పరిణామాలను మీరు వెతుక్కుంటూ ఉండాలి. దానివల్ల మాత్రమే మీకు గౌరవం వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎదుటివారికి మీ సమస్యలు చెప్పడం వల్ల మీరు లోకు అవుతారే తప్పితే ఆ సమస్యల నుండి మాత్రం మీరు బయటపడరు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? చతుర్థమందు కేతువు, వ్యయస్థానమందు గురుడు ఉన్న కారణం చేత మీరు ఎన్ని మంచి పనులు చేసినా కూడా ఈ కుజుని యొక్క స్థితిగతులు, ఈ శనేశ్వరుని యొక్క భాగ్యస్థాన స్థితి, ఇవి అంత మంచిగా పోర్ట్రేట్ చేయవు. 10 మందిలోనూ ఇతనికి ఏదో ఉంది కాబట్టి చేస్తున్నాడు అనుకుంటారు, కానీ భక్తితో చేస్తున్నాడని చెప్పి ఎవరు అనుకోరు. కాబట్టి మీరు చేసే దాన ధర్మాలపై, అన్నదానాలపై, వస్త్రదానాలపై, అన్ని రకాలైనటువంటి మంచి కార్యక్రమాలపై విమర్శలు అనేటువంటివి సాధారణంగా వస్తాయి. అయినప్పటికీ కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళి మీ పని మీరు చూసుకుంటూ ఉండాలి. ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదుల్లో సామాన్యమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అన్నిట్లోనూ కూడా మీరే కష్టపడి ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే విద్యార్థులకి సానుకూలమైనటువంటి స్థితి ఉన్నది. స్త్రీలకు సైతం ఇదే గ్రహస్థితి అన్వయం అవుతూ ఉన్నది. మిథున రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కుజగ్రహ అనుకూలత కోసమై మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం, అభిషేకం జరిపించుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి లాభస్థానమందు యోగిస్తూ ఉన్నటువంటి కుజుడు, 2వ స్థానమందు యోగిస్తూ ఉన్నటువంటి బుధుడు, అలాగే చంద్రబలం, ఇవి ప్రధానంగా యోగించేటువంటి గ్రహాలు. అయితే కర్కాటక రాశి వారికి రాశిరీత్యా ఏర్పడ్డటువంటి పాపార్గళం, 2వ స్థానమందు రవి, వ్యయస్థానమందు కుజుడు, 8వ స్థానమందు శనేశ్వరుడు వక్రించి, భాగ్యస్థానమందు రాహువు, ఇవి ప్రధానంగా 4 గ్రహాలు మిమ్మల్ని ఏడిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏవి కూడా ఈ వారంలో ఈ రాశి వారికి ఉండవు. ఆర్థికంగా ఈ వారం బాగానే ఉంటుంది. గత వారాలు ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళాయో ఈ వారం కూడా అదే విధంగా ఉంటుంది. అయితే ఈ వారంలో ప్రత్యేకించి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అంటే ఎక్కువ కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మీకు సహాయం చేసేటువంటి వారు తక్కువగా ఉంటారు. ప్రతి చిన్న పని మీకు మీరుగా వెళ్ళి పూర్తి చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అందులోనూ కొంత స్వయంగా మీరు శరీరాన్ని కష్టపెట్టుకోవడం, మరీ ముఖ్యంగా ఎక్కడికైనా బండి మీద వెళ్లాల్సి వస్తే నడుచుకుంటూ వెళ్ళడం, సైకిల్ మీద వెళుతూ ఉండడం, ఏదేమైనా మిమ్మల్ని మీరు కూడా కొంత స్వయంగా కష్టపెట్టుకుంటూ ఉంటారు. గ్రహస్థితి కూడా కొంత మీ శరీరానికి శ్రమను కలిగిద్దామనే చూస్తూ ఉంటుంది. ఏదేమైనా శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఇక నిష్ఫలం కృషి వాణిజ్యం అన్నారు. ఎంత కష్టపడి చేసినప్పటికీ ఒక్కొక్కసారి కొంత పనులు పూర్తి కాకపోతూ ఉండడం, ప్రత్యేకించి ఈ పని వాళ్ళ పూర్తి చేద్దామని మీరు ఏదైతే గట్టిగా కూర్చుంటారో అటువంటి పనులే అవుతాయి తప్పితే, సరే ఇది చేస్తున్నాం కదా, ఇది అవుతుంది కదా అనేటువంటి దృష్టిలో ముందుకు వెళ్ళడం వల్ల పనులు అవ్వవు. ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని పలానా వ్యక్తిని కలవాలి, లేదా పలానా ఇంటి పని చూసుకోవాలి, వ్యాపారంలో ఈ పని చేయాలి, లేదా ఉద్యోగంలో ఈ పని చేయాలి అని ప్రత్యేకించి శ్రద్ధ చూపిస్తేనే ఆ పని ముందుకు వెళుతుంది. లేకపోతే ఏ పని కూడా ముందుకు సాగదు. అలాగే భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలు, గృహోపకరణాలు, గృహాలకు సంబంధించినటువంటి అమ్మకాలు, కొనుగోలు, ఇవన్నీ కూడా కొంత ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో స్థానచలనానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి కూడా, అటు వ్యాపార పరంగా కూడా అవకాశాలు ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉన్నది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మరీ ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఏదైనా నీటి వల్ల వ్యాప్తి చెందేటువంటి కొన్ని రకాలైనటువంటి రుగ్మతలు, గాలి ద్వారా వ్యాప్తి చెందేటువంటి రుగ్మతలు, ఇటువంటి వాటి వల్ల బాధపడడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి అటు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకి కారణమవుతూ, కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి ఏదో ఒక అనారోగ్య సమస్య, వారి ద్వారా మీకు సంక్రమించడం, మీ ద్వారా వారికి సంక్రమించడం, తత్ఫలితంగా ఇద్దరు బాధపడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కర్కాటక రాశి వారు ఈ అనారోగ్య సమస్యల బారి నుండి బయటపడడానికి, అలాగే కొన్ని రకాలైనటువంటి శారీరక శ్రమల నుండి దూరంగా ఉండడానికి ఎక్కువ భగవదారాధన చేయడం, మరీ ముఖ్యంగా శివుని యొక్క ఆరాధన, రుద్రకవచ పారాయణ లేదా కాలభైరవ అష్టకం పారాయణ చేస్తూ ఉండడం, శివాలయ దర్శనం, ప్రత్యేకించి సోమవారం ప్రదోష కాలంలో శివుని దర్శనం చేసి దీపారాధన నంది దగ్గర చేస్తే ఇటువంటి వాటి నుండి బయటపడుతూ ఉంటారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు
గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే కుజుని యొక్క స్థితి చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చును. అయితే రాశిలోనే సంచారం చేసేటువంటి రవిగ్రహం కానీ బుధుడు కానీ కొంత ప్రతికూలంగా ఉన్నారు. అయితే రెండవ స్థానంలో శుక్రుని యొక్క అనుకూల స్థితి, వక్రించినటువంటి శనేశ్వరుడి స్థితి కొంత ఈ రాశి వారికి ఉపయోగపడుతూ ఉన్నాయి. అయితే ప్రత్యేకించి ప్రధానమైన బలం ఏదైనా ఉంది అంటే అది కుజుడే. ఈ కుజగ్రహం యొక్క స్థితిగతుల వల్లే సింహరాశి వారికి అదృష్టము ఐశ్వర్యము రెండూ పట్టబోతూ ఉన్నాయి. కుజుని యొక్క స్థితిగతుల మూలానే ఆరోగ్యము అలాగే సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితి ఇవన్నీ కూడా కలగబోతూ ఉన్నాయి. అయితే ఈ కుజుడు లాభస్థానంలో ఉన్నన్ని రోజులు కూడా ఏదైనా అనారోగ్య సమస్య వస్తే తొందరగా బయటపడతారు, ఏదైనా ఆర్థిక ఇబ్బందులు వస్తే తొందరగా బయటపడతారు, అనుకోకుండా అప్పు చేయవలసి వస్తే తొందరగా తీర్చేస్తారు. ఇలా ఏదైనా కొంత ఈ మిగతా గ్రహాల వల్ల ఏర్పడినటువంటి బాధలు ఉంటే వాటి నుండి సత్వరమే బయటకు పడేయడానికి కుజుడు ఎంతసేపు చూస్తూ ఉంటారు. ఎందుకంటే రాశితో ఉండేటువంటి సంబంధం అటువంటిది, కుజుడు ఉన్నటువంటి స్థానం కూడా ఆ విధంగానే ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఏదైనా అనుకోని కోర్టు కేసు వచ్చింది, గమ్ముని దాని నుండి బయటపడేలా చేస్తారు. అనారోగ్య సమస్య రికవరీ చాలా ఎక్కువగా ఉంటుంది. తోబుట్టువులతో మాట పట్టింపులు చాకచక్యంగా బయటకు వస్తారు. కుటుంబ సభ్యులతోటి సమస్య వెంటనే బయటపడుతూ ఉంటారు. జీవిత భాగస్వామితో సమస్య వచ్చింది, దాన్ని సర్దుమణిచేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇలా ఈ మిగతా గ్రహాలు ఏవైతే ఉన్నాయో అనగా అష్టమ రాహువు కానీ, గురుబలం లేకపోవడం కానీ, బుధుడు జన్మరాశిలో ఉండడం కానీ, వీటి వల్ల అటు దైనందిన జీవితంలోనూ ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ ఏదైతే రకరకాలైనటువంటి అనుకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నిటి నుండి కూడా బయటపడడానికి కుజుడు చక్కటి అవకాశాలను ఇస్తారు. కాబట్టి కుజుడు చాలా గొప్ప గ్రహం. ఆయన్ని గనక మీరు ఆరాధన చేస్తూ గట్టిగా పట్టుకోగలిగితే అనగా కుజగ్రహ ఆనుకూల్యతను గనక పెంచుకుంటూ ఉండగలిగితే ఈ మిగతా గ్రహాలు ఇచ్చేటువంటి ఏ విధమైనటువంటి సమస్య నుండైనా సరే బయటపడేసేయగలిగేటువంటి శక్తి ఆ కుజగ్రహానికి ఉన్నది. కాబట్టి అటు ఉద్యోగ వ్యాపార వ్యవసాయ వ్యవహారాలు ఏవైనా సరే కానివ్వండి, కుజుని ఆనుకూలత ఉన్నంత వరకు సింహరాశి వారికి ఒక ధీమా, ఒక ధైర్యము, ఒక భరోసా దొరికినట్టే అని చెప్పి మనం చెప్పుకోవచ్చును. కాబట్టి ఈ వారంలో ఉండేటువంటి స్థితిగతుల్లో లోపాలు ఎన్ని ఉన్నా, ఇబ్బందులు ఎన్ని ఉన్నా సరే వాటి నుండి సింహరాశి వారు బయటపడుతూ ఉంటారు. ప్రత్యేకించి వారం ప్రారంభంలో వ్యయంలో చంద్రుడు ఉన్నప్పుడు, శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పుడు, ఆ సోమ మంగళవారాల్లో అదే శారీరకమైనటువంటి సౌఖ్యము కూడా ఉంటుంది. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది. కాబట్టి సింహరాశి వారు ఎప్పుడూ కూడా కంగారు పడకండి, బాధపడకండి. కష్టం వచ్చింది అంటే దాన్ని మించినటువంటి సుఖం తర్వాత రోజునే వస్తుంది ఈ గ్రహస్థితి వల్ల ఈ వారంలో అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చాలా విశేషించి చేస్తూ ఉండాలి. ఆదిత్య హృదయ పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ వ్యయస్థానమందు రవి బుధుల దోషం ఉన్నది, జన్మ శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, ప్రత్యేకించి గురుబలం ఉన్నది, శనేశ్వరుని యొక్క స్థితిగతులు ఇవన్నీ చంద్రుడితోటి కలుపుకుని అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య బాగున్నప్పటికీ ప్రతికూలించే గ్రహాలు కూడా అలాగే ఉన్నాయి. కానీ ఇందులో కొంత ఆనుకూల్యమైనటువంటి పరిస్థితులనే ఈ గ్రహాలు ఎక్కువగా కలగజేయడానికి కారణం ఏంటి అంటే, ఒకటి ప్రధానమైనటువంటిది చంద్రబలం, 2 గురుని యొక్క దృష్టి, వక్రించినటువంటి శనేశ్వరుని యొక్క స్థితి, అలాగే కుజుని యొక్క ప్రభావము. ఈ గ్రహాలన్నీ కూడా కన్యారాశి వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాయి. అనగా కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎప్పుడూ లేనటువంటి ఆలోచనలు, ఎప్పుడూ చెయ్యనటువంటి పనులు, వాటిని ఆ పని చెయ్యి అనేటువంటి ప్రోత్సహిస్తూ చక్కగా ఈ రాశి వారికి ఒక రకమైనటువంటి మార్గనిర్దేశకం చేస్తూ ఉన్నది గ్రహస్థితి. అంతేకాక వ్యయ ప్రయాసలకు లోనై కొన్ని పనులను ప్రత్యేకించి ఇష్టపడినటువంటి వాటిని చేస్తూ ఉంటారు కన్యారాశి వారు. మీరు ఏదైతే ఒక పని చేద్దాం అనుకున్నారు, ఫలానా ఈ పని చేద్దాం, ఈ వ్యాపారం పెడతాను, లేకపోతే ఈ చదువు చదువుతాను, లేదా వీరిని ఇష్టపడుతున్నాను, ఇలా ఏదైతే మీకు నచ్చినటువంటి విషయాల పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కుటుంబ సభ్యుల దగ్గర వ్యక్తం చేస్తారో, వ్యయస్థానమందు రవి బుధులు ఉన్నటువంటి స్థితిగతుల కారణం చేత ఈ పరిస్థితికి అంటే మీరు ఇష్టపడినటువంటి దానికి ఈ కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా కొంత ప్రతికూలంగానే ఉంటారు. అయినప్పటికీ దైవానుగ్రహము, మరీ ముఖ్యంగా
షష్ఠస్థానం ముందు శని వక్రించి ఉండడం వల్ల మీ యొక్క ఆత్మవిశ్వాసం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. పలానా పని నేను ప్రారంభించాను, నేను చేస్తాను, పూర్తి చేస్తాను, పలానా బిల్డింగ్ కడదాం అనుకుంటున్నాను, కడతాను, పలానా స్థలం కొందాం అనుకుంటున్నాను, కొంటాను, ఇలా ఏదైనా సరే ఆ సాధించగలిగేటువంటి ఆత్మస్థైర్యాన్ని మిగతా గ్రహస్థితి కల్పిస్తూ ఉన్నది. ఉద్యోగ వ్యాపార వ్యవహార వ్యవసాయాదులు ఏవైతే ఉన్నాయో వాటిలో స్థిరత్వం ఏర్పడడానికి, లాభం రావడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి మార్పు చేర్పులు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కన్యారాశి వారికి ఈ వారం అంతా కూడా కొంత ప్రయోగాత్మకమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. వచ్చేటువంటి కొత్త ఆలోచనలకు పదును పెడుతూ ఉంటారు. ఎప్పుడు వెళ్ళేటువంటి సరళంలో కాకుండా వేరే మార్గంలో వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. తత్ఫలితంగా మంచి ఫలితాలని అందుకుంటారు. కొన్నిసార్లు మీకు వచ్చేటువంటి అనుభవం కూడా మీకు గొప్పగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే విద్యార్థులకి గ్రహగతులు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి గ్రహస్థితి కొంత మానసిక ప్రశాంతతని కలగజేస్తుంది. ఇందాక చెప్పుకున్నట్టు కొన్ని కొత్త అవకాశాలను ఇస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలను సాధించి పెడుతుంది. కన్యారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, శ్రీ మహావిష్ణువు యొక్క స్తోత్రాలు, విష్ణు సహస్రనామం కానీ గోవిందనామాలు కానీ పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ప్రతికూలించే గ్రహాల సంఖ్య తగ్గడం ఇది ఒక మంచి విషయంగా చెప్పచ్చు. ఈ వారంలో చంద్రుడు పూర్తి స్థాయిలో అనుకూలించేటువంటి గ్రహంగా ఉన్నారు. మానసిక ప్రశాంతతని ప్రసాదించేటువంటి చంద్రుడు అనుకూలించడం వల్ల కొంత ఇష్టమైనటువంటి ప్రదేశాలను వీక్షించడం, దశమస్తో యదా చంద్ర యత్ర కార్యార్థ సాధనం, ముఖ్యంగా ఆదివారం నాడు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా అది దిగ్విజయంగా పూర్తిగా వస్తూ ఉండడాన్ని ఈ వారంలో తులారాశి వారు గమనించవచ్చు. కాబట్టి ఏదైనా క్లిష్టమైనటువంటి పనిని ఎప్పటి నుండో ముందుకు వెళ్ళనటువంటి పనులన్నీ కూడా ఆదివారం నాడు ప్రత్యేకించి ప్రారంభించడం ద్వారా అవి త్వరితగతిన పూర్తి అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దానికి కారణం గొప్ప చంద్రబలం. లాభస్థానమందు రవి, లాభస్థానమందు బుధుడు అనుకూలిస్తూ ఉన్నారు. షష్ఠస్థానమందు రాహు యోగిస్తూ ఉన్నారు. 4 గ్రహాల తాలూకు అనుకూలతలు ఈ రాశి వారికి ఉన్నాయి. సామర్థ్యం పెరుగుతూ వస్తూ ఉంటుంది. కష్టపడేటువంటి పరిస్థితులకి ఎక్కువగా అలవాటు పడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఏదైనా ఒక ఉపద్రవం వస్తే ఎలా ఎదుర్కొనాలి అనేటువంటి విషయంపైన ఎక్కువ శోధిస్తూ ఉంటారు. అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు. అనుభవజ్ఞుల యొక్క సలహాలు, సూచనలు వీటన్నిటిని కూడా క్రోడీకరించుకుంటూ ఉంటారు. ఎక్కువ పుస్తక పఠనం కానీ, లేదా మీకంటే వయసులో పెద్దవారితో స్నేహం కానీ, లేదా సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజలతోటి స్నేహము, సత్సాంగత్యము కానీ, సాన్నిహిత్యము కానీ ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. అలాగే జీవితంలో ఏదైనా ఒకటి సాధించాలి అనేటువంటి స్థితిలో ముందుకు సాగుతూ ఉండేటువంటి తులారాశి వారికి కొంత అద్భుతమైనటువంటి ప్రోత్సాహకాలు లభించేటువంటి వారంగా ఈ వారాన్ని మనం చెప్పుకోవచ్చును. అంతేకాక వ్యయస్థానమందు శుక్రుడు కానీ, అష్టమమందు ఉండేటువంటి గురుగ్రహం కానీ, మరీ ముఖ్యంగా ఈ రాశి వారికి మొత్తం గ్రహాలన్నీ కూడా ఈ మేషరాశి లగాయితూ కన్యయందు కేంద్రీకృతం అవుతూ ఉండడం వల్ల జీవితము కొంత ఎదుగుదలకి సంబంధించినటువంటి విధానంలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో కొన్ని అడ్డంకులు ఎదురవుతూ ఉండేటువంటి మాట వాస్తవం. అయినప్పటికీ వాటిని దాటి ముందుకు వెళ్ళేటువంటి విధానాలకి ఈ గ్రహస్థితి కొంత ఉపయోగపడుతూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపార వ్యవహార వ్యవసాయాది రంగాలలో మీ స్థాయిలో మీరు చక్కగా రాణించడానికి ఈ గ్రహస్థితి అడ్డు పెట్టకుండా ఏది కూడా చక్కగాను మీకు అనుకూలించేటువంటి విధంగానే ఉంటుంది. ప్రత్యేకించి ఈ వారంలో మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చక్కగా భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితులు కొంత మెరుగుపడతాయి. ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులతోటి మీకు ఉండేటువంటి సఖ్యత పెరుగుతుంది. కుటుంబంతో గడిపేటువంటి కాలం చక్కగా ఉంటుంది. ఈ వారంలో కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడపబోతూ ఉన్నారు. అంతేకాక ఉద్యోగ వ్యాపారాదుల్లో సానుకూలమైనటువంటి స్థితిగతులను ఈ వారం చూడవచ్చు. తులారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి సప్తమ స్థానమందు
గురుడు యోగిస్తూ ఉండడం, అలాగే దశమంలో రవిగ్రహం, లాభస్థానమందు శుక్రుడు, అలాగే చంద్రుడితోటి కలుపుకొని 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి వక్రించినటువంటి శనేశ్వరుడు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నటువంటి తరుణంలో ఈ వారం కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రత్యేకించి చంద్రుడు ఎప్పుడైతే అనుకూలంగా ఉన్నారో మనసుకి నచ్చినటువంటి ప్రాంతాలను సందర్శించడం, నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషించడం, నచ్చినటువంటి పనులు చేయగలగడం, అలాగే చాలా కాలంగా ఏదైతే మీరు కోరుకున్నటువంటి ఉద్యోగాన్ని మీరు పొందాలి అనుకుంటూ ఉన్నారో అటువంటి దాంట్లో మార్గం సుగమం అవుతూ ఉండడం, ఏదైనా కష్టసాధ్యమైనటువంటి విషయాలన్నీ కూడా ఆ కష్టం తగ్గుముఖం పట్టి ముందుకు సాగేటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఆర్థిక పరంగా ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలగబోతూ ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ, వ్యాపారంలో లాభం కానీ, ఇలా ఏదైనా చిక్కుబడిపోయి ఆగిపోయినటువంటి ధనం ఏదైతే ఉన్నదో అవి ఆ చిక్కుముళ్ళ నుండి బయటకు వచ్చి మీకు సకాలంలో ఆ ధనప్రాప్తి అనేటువంటిది కలగడానికి కూడా ఈ వారంలో అవకాశం ఉంటుంది. తోబుట్టువులతోటి, మీకన్నా పెద్దవాళ్ళతోటి ఏర్పడినటువంటి మాట పట్టింపులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. తండ్రి పరంగా మీకు సంక్రమించినటువంటి ఆస్తిపాస్తులు మీకు ఉపయోగపడతాయి. సకాలంలో వాటిని మీరు ఉపయోగించుకోగలుగుతారు. వాటిల్లో ఏ విధమైనటువంటి దోషాలున్నా, లోపాలున్నా, ప్రతిబంధక దోషాలు ఉన్నా సరే అవన్నీ కూడా తగ్గుముఖం పట్టబోతూ ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి ఉండేటువంటి ఆరోగ్య పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. అయితే సంతానానికి సంబంధించినటువంటి విషయాల పట్ల జాగ్రత్త అవసరం. ప్రత్యేకించి గాలి ద్వారా సంక్రమించేటువంటి ఏదైనా అనారోగ్య సమస్యలు అవి ఇంట్లో కొంత ప్రబలడానికి అవకాశం ఉంటుంది. వాటి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇక ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులన్నీ కూడా ఈ రాశి వారికి సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో ఉండేటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా అవి తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. దాంపత్య జీవనం బాగున్నది. అలాగే ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. మీరు కోరుకున్నటువంటి ఆ స్థితి మీకు లభించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితి చాలా సానుకూలంగా గోచరిస్తూ ఉన్నది. అలాగే స్త్రీలకు సైతం ఈ గ్రహస్థితి ఆనందదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై, అష్టమ కుజుని యొక్క దోష నివారణకై మంగళవారం నాడు సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. వీలున్నంత వరకు మంగళవారం నాడు మౌనవ్రతాన్ని పాటిస్తూ కందిపప్పు దానం చేయడం లేదా ఎర్రటి పళ్ళు దానం చేస్తూ ఉండడం వల్ల కోపము, అలాగే ఉక్రోషము ఇటువంటి వాటి నుండి కూడా తగ్గుముఖం బట్టి మానసిక ప్రశాంతత ఏర్పడుతూ ఉంటుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ శనేశ్వరుని యొక్క స్థితిగతులు కొంత ప్రతికూలంగా ఉన్నాయి. అర్ధాష్టమ రాహుదోషం ఉన్నది. అలాగే గురుని యొక్క స్థితిగతులు షష్ఠ స్థానంలో ప్రతికూలంగా ఉండగా సప్తమ కుజుడు మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. అష్టమ రవి యొక్క దోషం తొలగిపోయినది. అయితే 9వ స్థానమందు రవి యొక్క సంచారము ప్రతికూలంగా ఉంటుంది. బుధుడు కూడా 9వ స్థానమందు ప్రతికూలంగా ఉన్నారు. వారం ప్రారంభంలో అష్టమ చంద్రుడితోటి వారం ప్రారంభమవుతుంది కాబట్టి అజీర్ణమయ సంతాప అంటూ ఉన్నది శాస్త్రం. అనగా ఈ వారంలో ప్రత్యేకించి జీర్ణకోశాలకి సంబంధించిన సమస్యలు, ఏదైనా సరిగా తినది అరగకపోవడం కానీ, లేదా ఏదైనా పాడైపోయినటువంటి ఆహారాన్ని భుజించడం కానీ, లేదా కలుషితమైనటువంటి ఆహారాన్ని, కలుషితమైనటువంటి నీటిని తీసుకోవడం ద్వారా వచ్చేటువంటి సమస్యలతోటి బాధపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రత్యేకించి గాలి ద్వారా, నీటి ద్వారా సంక్రమించేటువంటి ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో వాటి పట్ల ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే 4వ స్థానమందు ఉండేటువంటి రాహువు, ఆ రాహువు మీద ఉండేటువంటి వీక్షణలను దృష్టిలో పెట్టుకుంటే ఈ రాశి వారికి ప్రత్యేకించి దోమల వల్ల, లేదా చిన్న చిన్న క్రిమికీటకాదుల వల్ల, పాకేటువంటి జంతువులు లేదా బొద్దింకలు, ఇటువంటి ఏవైతే ఇంట్లో ఉండేటువంటి విషపూరితమైనటువంటి జంతువులు, బల్లులు కానీ ఇటువంటి వాటి వల్ల ఏదైనా ఇబ్బంది వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. జర్రెలు కానీ, లేకపోతే ఇంకా చిన్న చిన్న జలగలు కానీ ఇటువంటి వాటి వల్ల ప్రమాదాలు ఉంటాయి. కుక్కలతోటి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం ఉండే గ్రహస్థితి ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నప్పటికీ ఈ చంద్రుడి యొక్క స్థితిగతులు వారాంతంలో అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. కాబట్టి వారం ప్రారంభం నుండి వారం చివరి వరకు కూడా ఏదైనా అనుకోని రకరకాలైనటువంటి పనుల వల్ల ఒడిదుడుకులతో కూడి ఉన్నటువంటి వాతావరణం, క్షణం తీరిక లేకుండా గడిపేటువంటి పరిస్థితి. 9వ స్థానంలో రవిగ్రహం ఉండడం వల్ల అటు పుణ్యలాభార్థనాశంచ అంటూ ఉన్నారు. అనగా అటు పుణ్యాన్ని చేయనివ్వరు,
మీకు ఉండేటువంటి గ్రహస్థితి నుండి బయటపడడానికి ఏదైనా దేవాలయానికి వెళదాము అంటే ఈ గ్రహస్థితి వెళ్ళనివ్వదు. లాభాన్ని కూడా నాశనం చేస్తూ, అనగా గతంలో దాచుకున్నటువంటి డబ్బుల్ని సైతం కొంత ఖర్చు పెట్టించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉంటుంది. మూలధనాన్ని కూడా ఖర్చు పెట్టవలసి ఉంటుంది. కాబట్టి ఈ ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి కాలం కొంత మిశ్రమంగా ఉన్నది. స్త్రీలకు సైతం ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయమవుతూ ఉన్నది. ధనురాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన, ప్రతినిత్యము కూడా దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఆదివారం రాహుకాల సమయంలో అమ్మవారి ఆలయంలో దీపారాధన చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి షష్ఠ స్థానమందు, పంచమ స్థానమందు, అలాగే సప్తమ స్థానమందు 5, 6, 7 స్థానాల్లో వరుసగా గురు, కుజ, చంద్రగ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. మిగతా గ్రహాలన్నీ కూడా కొంత ప్రతికూల మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నప్పటికీ ప్రధానమైన ఈ 3 గ్రహాల మీద ఈ వారం ఆధారపడి ఉన్నది. అయితే ఈ వారం ప్రారంభ రోజులో చంద్రుడు యోగించిన తర్వాత రోజుల్లో చంద్రుడి యొక్క బలం తగ్గుతోంది. కాబట్టి గురుకుజుల యొక్క బలం మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి. ఇక్కడ మకర రాశి వారికి ఉండేటువంటి అతి గొప్ప బలం ఏంటి అంటే గురుడు, కుజుడు. ఈ గురుకుజుల యొక్క బలం ఏ రకంగా ఉంటుంది అంటే మిగతా గ్రహాలు ఎంత ప్రతికూలతను ఇచ్చినా, ఏలినాటి శని కానీ, రాహుపీడ కానీ, రవి యొక్క అష్టమ స్థాన స్థితి కానీ, ఇలా ఏ గ్రహం ప్రతికూలమైన ఫలితాన్ని ఇచ్చినా ఆ ఫలితాన్ని వెంటనే తీసేసేటువంటి స్థితి అటు కుజుడి దగ్గర ఉన్నది. గురుడు కూడా ప్రసాదిస్తారు. ఇక్కడ మకర రాశి వారికి ఆర్థిక పరిస్థితులపై ఏ విధంగానూ ఈ గ్రహస్థితి యొక్క ప్రభావము పడకుండా గురుడు చాలా గొప్పగా కాపాడుతూ ఉన్నటువంటి గ్రహంగా చెప్పవచ్చును. ఎందుకు అంటే ఈ రాశి వారికి ఈ గురు దృష్టి ఉన్నది. మకర రాశిపై గురు దృష్టి ఉన్నది. షష్ఠ స్థానమందు ఉండేటువంటి కుజుని యొక్క స్థితి చాలా అనుకూలంగా, కుజుని యొక్క వీక్షణ కూడా ఈ రాశి మీద ఉన్నది. ఇందులో ప్రత్యేకించి ఏదైనా రుణ బాధలు వచ్చి, ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినా వెంటనే కుజుడు వాటి నుండి బయటపడేసేలా చేస్తారు. శత్రు బాధలు పెరిగినా, మీ మీద నిందారోపణలు పెరిగినా, మీకు అకారణంగా మిమ్మల్ని ఉద్యోగంలోంచి తొలగించిన మరలా వెంటనే ఉద్యోగం వచ్చేటువంటి విధంగా, వ్యాపారంలో నష్టం వాటిల్లినా మరలా ఇంకో వ్యాపార రంగంలో మీకు డబ్బు వచ్చేటట్టు, ఇలా సమస్య ఏదైనా కానివ్వండి సత్వరమే దానికి సంబంధించినటువంటి పరిష్కారము, పరిహారము అన్నీ కూడా గురుకుజులే చేస్తూ ఉంటారు. మకర రాశి వారికి ఇబ్బందులు ఉన్నాయి కాదను, కానీ ఆ ఇబ్బందికి ప్రతిదానికి కూడా ఒక రకమైనటువంటి సొల్యూషన్ని గురుకుజులు చూపెడుతూ ఉంటారు. ఇందాక చెప్పినట్టు ఉదాహరణకి కుటుంబ సభ్యులకి ఏదైనా సమస్య వస్తే వెంటనే మీరు వారికి చేదోడు వాదోడుగా ఉండడం, మీకు ఏదైనా సమస్య వస్తే కుటుంబ సభ్యుల యొక్క అండదండ లభిస్తూ ఉండడం, మీకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే తొందరగా దాని నుండి బయటపడడం, ఏదైనా విపరీతమైన ఖర్చు వస్తే అనుకోనటువంటి లాభాన్ని గురుడు ప్రసాదించడం, ఇలా ఈ వారం అంతా కూడా కష్టం సుఖం, కష్టం సుఖం, ఏదైనా ఇబ్బంది వస్తే దానికి వెంటనే పరిహారం వెంటనే లభిస్తూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా మకర రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో మిశ్రమమైనటువంటి స్థితిగతులు ఉంటాయి. ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినా, ఏదైనా ఒక అనుకూలత లేకపోయినా భయపడాల్సిన పని లేదు. ఒక చిన్న కష్టం వచ్చిందంటే దానికి రెట్టింపు మీకు సుఖం, సౌఖ్యం ఇవన్నీ కూడా ఆ గ్రహాలే ప్రసాదిస్తాయి. కాబట్టి మకర రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉన్నది. ఈ రాశివారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పచ్చు. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి చంద్రుని యొక్క స్థితిగతులు, రాహు యొక్క బలం ఈ రాశి వారికి ఉన్నది. ఈ 2 గ్రహాలతో పాటుగా శుక్రుని యొక్క స్థితిగతులు ఈ రాశి వారికి కొంత అనుకూలంగా ఉన్నాయి. వారం మధ్య వరకు చంద్రబలం ఉండడం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత, అలాగే స్వస్థాన ప్రాప్తి, ఆరోగ్యం, అర్ధలాభం, యశస్కరం అంటూ ఉన్నది శాస్త్రం. అనగా ఈ కుంభరాశి వారు సొంత ప్రాంతాలకి చేరుకోవడానికి, సొంత బంధువులతోటి మాట్లాడడానికి, శుభ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడానికి, ఆకస్మిక ప్రయాణాలు చేయడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. అలాగే ఈ వారంలో మధ్య నుండి బుధవారం, గురువారం లగాయితూ చంద్రుని యొక్క స్థితిగతుల్లో మార్పు, మిగతా గ్రహాల తాలూకు గమనాల్లో పరివర్తనల మూలంగా కొంత అజీర్ణమయ సంతాప, అనగా జీర్ణకోశాలకి సంబంధించిన సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. కలుషితమైన ఆహారము,
కలుషితమైనటువంటి నీరు, కలుషితమైనటువంటి గాలి, ఇలా ప్రకృతి శక్తుల్లో ఏదైనా కలుషితమైనటువంటి వాటిని స్వీకరించడం ద్వారా వచ్చేటువంటి శారీరక రుగ్మతలు ప్రబలడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తీసుకునేటువంటి నీరు, తినేటువంటి ఆహారం పట్ల చాలా శ్రద్ధ వహిస్తూ ఉండాలి కుంభరాశి వారు. అంతేకాక స్వయంకృతాపరాధాలు చేయకుండా ఉండాలి. కోపంలోనూ బాధలోనూ ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రత్యేకించి ఆలోచన శక్తి అనేటువంటి దాన్ని పెంచుకుంటూ ఉండాలి. ఎప్పుడూ కూడా చెప్పుడు మాటలు వినకుండా ఏదైతే మీరు కళ్ళతో చూస్తారో, ఏదైతే మీ ఎదురుగుండా జరుగుతుందో దాన్ని మాత్రమే విశ్వసిస్తూ ఉండాలి. అంతేకాక శ్రమ అనేటువంటిది ఎక్కువగా చేయాలి. ఈ గ్రహస్థితి బద్ధకాన్ని పెంచుతూ ఉంటుంది. అలాగే ఇంట్లో ఉండేటువంటి పరిస్థితుల్ని కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఉదాహరణకి సప్తమంలో రవి బుధుల యొక్క స్థితి, జన్మరాశిలో ఉండే శని యొక్క వీక్షణ సప్తమ స్థానం మీద ఉండడం, దీనివల్ల అటు సామంత జన విద్వేష అంటూ ఉన్నారు. అనగా అటు కుటుంబ సభ్యుల యొక్క సహకారం పూర్తి స్థాయిలో ఉండకపోవడం, లేదా వారికి మీకు సహాయం చేయగలిగేటువంటి పరిస్థితులు లేకపోవడం, అనారోగ్య సమస్యలు ఉండడం, కుటుంబ సభ్యులతో ఏదైనా ఇబ్బందులు ఉండడం, ఇటువంటి వాటితోటి కొంత మానసికమైనటువంటి సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. అలాగే సంతానానికి సంబంధించిన ఆరోగ్యం కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. లేదా మీ యొక్క భాగస్వామి కొంత అనారోగ్య సమస్యతోటి బాధపడుతూ ఉండడం ఇత్యాది విషయాల వల్ల మీకుండే సమస్యల కన్నా చుట్టూ ఉండేటువంటి వారి సమస్యల మీద ఎక్కువగా మీరు పరిశ్రమ చేయవలసి ఉంటుంది, ఎక్కువ ఆలోచించవలసి ఉంటుంది. దీనివల్ల జీవితంలో కొద్దిగా ముందడుగు వేయడానికి ఆలస్యం అవుతూ ఉంటుంది. తప్పితే ముందడుగు వేయలేరని కాదు, కొంత ఆలస్యం అవుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి, ఆరోగ్య పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. కుంభరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శనేశ్వరుని యొక్క ఆరాధన ప్రధానంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణ చేస్తూ శనివారం నాడు ప్రత్యేకించి తైలాభిషేకాలు శనేశ్వరుడికి జరిపించుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వారంలో అనుకూలించేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి రవి, బుధ, చంద్రగ్రహాలు, ఈ 3 గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ఈ 3 కూడా షష్ఠ స్థానంలో ఉండడం ఒక విషయంగా మనం గుర్తించాలి. ఈ రాశి వారికి జన్మరాహు దోషం ఉన్నది. శనేశ్వరుడు ఏలినాటి శని రూపంలో ఉన్నారు. అలాగే అర్ధాష్టమ కుజదోషం ప్రధానమైనటువంటి సమస్య ఉన్నది. అలాగే ఈ రాశి వారికి శుక్రగ్రహం సప్తమ స్థానంలో కేతువుతో కలిపి కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు. ఇలా ఉన్నప్పుడు చంద్రబలం సోమ, మంగళవారాల్లో ప్రధానంగా కనబడుతూ ఉన్నది. మిగతా రోజుల్లో కేవలం రవి బుధుల యొక్క బలం మీదే ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. మిగతా గ్రహాలు ఎంత ప్రతికూలంగా ఉన్నా అర్ధాష్టమ స్థానంలో కుజుడు ఉండి కుటుంబపరమైనటువంటి సమస్యల్ని ఇస్తూ మానసిక ప్రశాంతతను దూరం చేస్తూ అటు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదుల్లో రకరకాలైనటువంటి గొడవలు, రకరకాలైనటువంటి ఆర్థిక సమస్యలు, మాట పట్టింపులతోటి చికాకును కలగజేస్తూ ఉన్నప్పటికీ తృతీయ గురుడి వల్ల అనారోగ్య సమస్యలు బాధిస్తూ ఒకదాని తర్వాత ఒకటి ఊహించినటువంటి అనారోగ్య సమస్యలు వస్తూ మిమ్మల్ని బాధ పెడుతూ మీ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ ఉన్నప్పటికీ జన్మరాహు యొక్క స్థితిగతుల వల్ల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైపోతూ అనుకోని ఖర్చులు, అనుకోని ఈ నష్టం, అనుకోని ఖర్చులు పెరిగిపోతూ ఉండడం ద్వారా అటు భార్యాభర్తల మధ్యలో రకరకాల వైషమ్యాలు ప్రబలుతూ ఉన్నప్పటికీ ఇన్ని రకాలైనటువంటి అనుకూలతల మధ్యలో మానసిక ప్రశాంతతను కోల్పోతూ ఉన్నటువంటి మీనరాశి వారికి ఈ వారంలో రవి ఒక తేజ కిరణంలా కనబడతారు. ఆయన ఇచ్చేటువంటి బలం ఎంత గొప్పది అంటే ఇన్ని రకాల సమస్యల నుండి బయటపడేటువంటి ధైర్యాన్ని ఆయన ఇస్తారు. షష్ఠేరవౌసు సౌఖ్యాదిన్యత్ర కార్యార్థ సాధనం. ఏ పని ప్రారంభం చేయి, నీకు నేను అండగా ఉన్నా. ఎవడూ నీకు సహాయం చేయడు, కుటుంబ సభ్యులు రారు, బంధువులు లేరు, మిత్రులు లేరు, ఎవడూ లేడు, నిన్ను నమ్ముకున్నవాడు లేడు, కేవలం నువ్వు ఒక్కడే మిగిలి ఉన్నటువంటి తరుణంలో ఆత్మకారకుడనైనటువంటి నేను నీకు బలాన్ని ప్రసాదిస్తున్నాను ఆ పని చేయడానికి అని రవి మీనరాశి వారిని ప్రోత్సహిస్తున్నారు. దానికి తోడు లౌక్యం, బుధుడు మంచి మిత్రులు ఇద్దరూ షష్ఠ స్థానంలో ఉండడం వల్ల ఆ బుధుడు లౌక్యాన్ని, అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని, ఇది కష్టము, ఇది ఇబ్బంది అని తెలిసినప్పుడు దాన్ని ఎలా దాటాలి అనేటువంటి జ్ఞానాన్ని బుధుడు ఇస్తున్నాడు. బుద్ధికారకో బుధ. బుద్ధి బలం ఉన్నప్పుడు,
బుద్ధి బలం ఉన్నప్పుడు ఎన్ని రకాల సమస్యలు వచ్చినా మీనరాశి వారు బయటపడతారు. కాబట్టి ఈ వారంలో ఆ రెండు ప్రధానంగా మీకు ఉన్నాయి. మిగతా ఎన్ని రకాలు ఇందాక నేను చెప్పిన రకరకాల సమస్యలు ఉంటాయి. కానీ ఈ బుద్ధి బలం అనేటువంటివి ఉన్నంత కాలము భయపడవలసినటువంటి పని లేదు. ఆయా గ్రహాలు ఇచ్చేటువంటి చెడు ఫలితాలను తగ్గించుకోవడానికి భగవద్ ధ్యానాన్ని, భగవద్ అనుగ్రహాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయండి. మరీ ముఖ్యంగా ఈ వారంలో పరమేశ్వరుడి యొక్క దర్శనం వీలుంటే ప్రతిరోజు చేసుకోండి. ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్ర జపాన్ని క్రమం తప్పకుండా చేస్తూ ఉండండి. వీలున్నంత వరకు శనివారం ప్రదోష కాలంలో శివాలయంలో దీపారాధన చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. స్వస్తి.